మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్ అందరికీ, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేను ఫస్ట్ ఏం చెప్పాలనుకున్నా అంటే ఫస్ట్ నిన్న జరిగిన ఇక్కడ సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్లో నేను అండ్ శేఖర్ అన్న అండ్ మిగతా మన రమేష్ మాస్టర్ గారు మిగతా మాస్టర్స్ అందరు రావటం జరిగింది. సో ఇక్కడ మన యూనియన్ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య గురించి మా డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో కొన్ని వీడియోలు తీసుకొని కొన్ని ఛానల్స్ కావచ్చు. సో ఏమైందంటే శేఖర్ మాస్టర్ గారు జానీ మాస్టర్ గారి మధ్యలో ఘర్షణ వచ్చింది. వాళ్ళు తిట్టుకున్నారు, అరుచుకున్నారు, కొట్టుకునేదాకా వెళ్ళారు అని చెప్పి ఏదో చెప్పారు. అదంతా ఫేక్, రాంగ్. అలా ఏమీ లేదు. ఓకే, మన యూనియన్ టీఎఫ్టీడీడీ యూనియన్లో సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ జరగాల వద్దా అనే సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ జరగాల వద్దా అనే దాని మీద సీక్రెట్ ఓటింగ్ లేబర్ ఆఫీసర్స్ ద్వారా అండ్ ఫెడరేషన్ ద్వారా జరగడం జరిగింది. సో దాని గురించి చిన్న డిస్కషన్ జరిగింది. అది ఈ టీఎఫ్టీడీడీ యూనియన్ ప్రెసిడెంట్ అయిన సుమలత మాస్టర్ గారు చెప్తారు. ఈ లోపల ఏదైతే శేఖర్ మాస్టర్ గారు నేను అని చెప్పి ఏదైతే చెప్పారో అదంతా ఫేక్. ఎప్పటికీ శేఖర్ అన్న నాకు బ్రదర్, చాలా మంచి వ్యక్తి. ఓకే, భాను మాస్టర్ గారు కూడా చాలా మంచి వ్యక్తి. అందరూ మంచివాళ్ళం మేము. మా యూనియన్ గురించి మా డాన్సర్స్ గురించి ఎప్పుడు ముందే నిలబడి ఉంటాం. వాళ్ళకి మంచి గురించి మేము ఎప్పుడు ఏమంటారు ఫ్రంటే ఉంటాము. అందరూ మంచి వ్యక్తులే. ఎవరు ఇక్కడ ఇది శత్రువులు కాదు, మేమేమో ఆపోజిట్ ఏం కాదు. ఓకే, ఇప్పటికిప్పుడు శేఖర్ అన్న నేను నాకు ఏదైనా ఇబ్బంది అంటే పరిగెత్తుకుంటూ వస్తాడు, ఆయనకి ఏదైనా ఇబ్బంది అంటే నేను పరిగెత్తుకుంటూ వస్తాను, ఏ మాస్టర్స్కి అయినా కూడా. సో దీనికి ఉదాహరణ ఇప్పటివరకు చూపించలేదు, మీకు ఇప్పుడే చూపిస్తాను. ఈ విషయం గురించి మన చిరంజీవి సార్ గారు కూడా ఈ వీడియోలు చూసి సార్ కూడా కొంచెం ఇదైంది. ఈరోజు షూటింగ్ దగ్గర సరదాగా నన్ను పిలిచారు. నేను చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. శేఖర్ అన్న కూడా పిలిస్తే సరదాగా మాట్లాడుకోవటం, ఇది చిరంజీవి గారు పిలిస్తే వెళ్ళాము మాట్లాడడానికి. కూర్చున్నాము, భోజనం చేసాము చక్కగా. శేఖర్ అన్న వచ్చాడు, నేను కలుసుకున్నాను, మాట్లాడుకున్నాం, నవ్వుకున్నాం, హ్యాపీగా మంచి మాట్లాడుకున్నాం, సాంగ్స్ గురించి మాట్లాడుకున్నాం, అవి చేసుకున్నాం. సో ఓవరాల్గా శేఖర్ మాస్టర్ గారు నేను ఏమంటారు కొట్టుకున్నారు, యుద్ధం అనేది రాంగ్. ఇది చిరంజీవి గారు జానీ మాస్టర్ గారు శేఖర్ మాస్టర్ గారు కూర్చొని భోజనం చేస్తున్నాం ఈరోజు మధ్యాహ్నం. ఓకే, ఇది మీకు పంపిస్తాను, మీరు దీన్ని పెట్టుకోవచ్చు. ఓకే, సో శేఖర్ మాస్టర్ గారికి మిగతా మాస్టర్ గారికి నాకు ఎటువంటి గొడవలు లేవు. మేము ఇలా హ్యాపీగా అన్యోన్యంగా ఉంటాము. అండ్ దానికి ఫుల్ సపోర్ట్ చిరంజీవి గారు ఉంటారు. అండ్ ఆల్ హీరోస్ మాకు సపోర్ట్ ఉంటారు. మా టాలెంట్ని ఎంకరేజ్ చేసి మా హైదరాబాద్ మాస్టర్స్ కావచ్చు, ఎవరు కొత్త అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ మాస్టర్స్, ఎవరు టాలెంట్ ఉన్నా కూడా మా హీరోస్ అండ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, డిఓపి కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఇప్పటికి చేస్తున్నారు, తర్వాత కూడా చేస్తారు. అండ్ ఈరోజు నేను హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే చిరంజీవి గారితో నేను మధ్యాహ్నం హ్యాపీగా కూర్చొని భోజనం చేయడం జరిగింది. ఆయన కూడా మమ్మల్ని మా ఏజ్లోకి వచ్చేసి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేశారనమాట. కబుర్లు చెప్పారు, నవ్విపించారు, నవ్వుకున్నాము, సాంగ్స్ గురించి డిస్కషన్ జరిగింది, పాత సాంగ్స్ గురించి డిస్కషన్ జరిగింది. సో హ్యాపీగా ఉన్నాము. సో చిరంజీవి సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సందర్భంగా మీకు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీకు ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈరోజు ఏ డాన్సర్ అయినా, ఏ ఫైటర్ అయినా, ఎవరైనా ఈరోజు ఇక్కడ మెయిన్ డాన్స్ గురించి మాట్లాడుతున్నాం, ఫైట్స్ గురించి, ఎవరైనా ఇక్కడ మంచి పొజిషన్లో ఇండస్ట్రీలో ఎటు చూసినా ఉన్నారు అని అంటే అది మీ సినిమాలు చూసే, మీ స్టైల్ చూసే, మీ డాన్సులు చూసే, మీ ఫైట్లు చూసే. సో ఈరోజు ప్రతి ఒక్కరు ఇప్పుడు నేనైతే చిరంజీవి గారి సాంగ్లు చూసి అన్నీ చూసి నేను వచ్చా. అలాగే చాలామంది డాన్స్ అంటే చిరంజీవి గారు. ఓకే, సో ఈరోజు మా 5 ఏళ్ళు వెళ్తున్నాయంటే ఊర్లో ఆయన్ని చూసి, ఆయన పాటలను చూసి ఇన్స్పిరేషన్కి తీసుకొని మేము ఇక్కడికి వచ్చి ఆయనలాగా డాన్స్ చేయాలి, ఆయనలాగా ఎదగాలి అని చెప్పి ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాం. సో ఆ స్ఫూర్తిని మమ్మల్ని నింపిన చిరంజీవి సార్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా
చిన్న పెద్ద అనకుండా టాలెంట్ ఎవరు ఉంటే వాళ్ళని ముందుకు తీసుకుని వచ్చి టాలెంట్ని చూపించడానికి నన్ను కానీ శేఖరన్ని కానీ ఇప్పుడు రీసెంట్గా మన సందీప్ గారిని కానీ మాస్టర్ కానీ అండ్ పొలాకి మాస్టర్ కానీ భాను మాస్టర్ కానీ మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేస్తున్నారు. సో చిరంజీవి గారు సార్, చిరంజీవి సార్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు. మేము మళ్ళీ చెప్తున్నాము, శేఖర్ మాస్టర్ గారు, నేను, మా మాస్టర్స్, మా మధ్యలో ఏ విభేదాలు లేవు, ఏ యుద్ధాలు లేవు. ఓకే, ఏదైనా చిన్నవి ఉన్నాయి అని అంటే ఒక ఇంట్లో మనం ఉంటాం, అన్న ఒక గట్టిగా మాట్లాడతాడు, తమ్ముడు కొంచెం స్లోగా మాట్లాడతాడు, అమ్మ ఒక మాట అంటుంది, అన్నీ మేము అక్కడికక్కడే జస్ట్ 10 నిమిషాలు ఉంటుంది. దాని తర్వాత వెళ్ళిపోయి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటాం. ఎవరికి ఏం ఇబ్బంది ఉంటే ఫస్ట్ ఉంటాం అనమాట. సో ఓవరాల్గా ఇది యూనియన్లో జరుగుతున్న చిన్న సమస్య, పెద్ద సమస్య కాదు, చిన్న సమస్య. ఆ సమస్యకి కొరియోగ్రాఫర్స్కి అంటే మాకు, శేఖర్ మాస్టర్ గారు, మిగతా మాస్టర్స్కి సంబంధం లేదు. ఓకే, ఇది క్లియర్. రెండోది, యూనియన్లో ఏం అవకతవకలు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, బై ఎలక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి, ప్రెసిడెంట్ మన సుమలత మాస్టర్ గారిని ఏకపక్షంగా పాలిస్తున్నారని చెప్పటం కానీ నిన్న వీడియోలో, అండ్ తనే ఓన్ నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి తన మీద ఏదైతే చెప్పారో వాటిలన్నిటికీ ప్రెసిడెంట్ గారే సమాధానం చెప్తారు. ఏం యూనియన్లో తప్పు జరిగినాయి అంటే, యూనియన్ మీన్స్ ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరికి న్యాయం జరుగుతుంది అనే విషయం మీద సుమలత మాస్టర్ గారు విత్ ప్రూఫ్స్తో సహా చూపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.